వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కాక్రోచ్ జనతా పార్టీ చాలా భారీ విజయాన్ని సాధించింది. అదేంటంటే తమ డిమాండ్లో ముఖ్యమైన డిమాండ్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని సాధించింది. ఆయన ఎట్టకేలకి తన వైఫల్యాన్ని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. సరే, దాంట్లో కొన్ని ఆ లేఖలో, ప్రధానికి రాసిన లేఖలో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఆయన రాజీనామా నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు అంటూ యువత ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. డిఎస్సి అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు అక్కడ జెన్జీ కాక్రోచ్ ఉద్యమం తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఇంకా నిరసన సెగలు ఉన్న వేళ నిరసన సెగలు ఇప్పుడు ఏపీని కూడా తాకాయి. ముఖ్యంగా ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అర్హతలు, వాటి మీద జరిగిన అవకతవకలు, రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలు మార్పులు, ఇంకా వివిధ రకాల ఉత్తర్వులు, ఇవన్నీ వీటిలో చోటు చేసుకున్న అవకతవకల విషయంలో విద్యాశాఖలో ముఖ్య నిర్వహణలో చోటు చేసుకున్న పరిణామాలు, వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి అని ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. పథకాలు సాధించిన వారిని కాదని కేవలం పాల్గొన్న వారికి పోస్టులు ఎలా కట్టబెడతారు అని విస్తుపోతున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించింది అని, భారీ కుంభకోణం జరిగింది మెగా డిఎస్సి 2025లో అని తూర్పారబడుతున్నారు. ఇందుకు సాకులు చెప్పకుండా లోకేష్ కూడా బాధ్యత వహించాలి అని వారు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో డిఎస్సి నియామకాల్లో తలెత్తిన వివాదాలను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. లోకేష్ తన వైఫల్యాన్ని అంగీకరించి పదవి నుంచి తప్పుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉండగా, ఆయన రాజీనామా చేయకపోతే రాష్ట్రంలోనూ నిరసనలు ఉధృతం అవుతాయని చెప్పి నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్లు ఏపీలో కూడా కథం తొక్కుతాయి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు లోకేష్ని కాపాడటానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన రంగంలోకి దిగి ఈ అంశాన్ని డైవర్ట్ చేస్తారేమో అనేటువంటి ఇది అనుమానాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నెటిజన్లు ఆ రకంగా సెటైర్లు వేస్తున్నారు. ఇక డిఎస్సి అక్రమాలపై పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ జరిపిస్తేనే నిజాలు నిగ్గు తేలుతాయని కూడా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి 2025 నియామకాల్లో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. ఈ ప్రక్రియపై సిబిఐ విచారణ జరిపితేనే నిజాలు నిగ్గు తేలుతాయని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉద్ఘాటించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడినటువంటి డిఎస్సిలో ఇన్ని అక్రమాలు జరిగినా లోకేష్ ఎందుకు రాజీనామా చేయటం లేదు? పైగా అక్రమాలను ప్రశ్నిస్తున్న అభ్యర్థులు, ప్రతిపక్షాలపై కేసులు పెడుతూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయిస్తూ ప్రభుత్వం దిగజారుడు రాజకీయం చేస్తోంది అని కూడా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. లోకేష్, మీ సంగతి ఏంటి? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో లోకేష్ కూడా రాజీనామా చేయాల్సిందే అంటూ నెటిజన్ల డిమాండ్. నీట్ పేపర్ లీక్ను మించింది ఈ డిఎస్సి కుంభకోణం అంటూ కూడా యువత లోకేష్ పై ఫైర్ అవుతూ తన వైఫల్యాన్ని ఒప్పుకుని పదవి నుంచి తప్పుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఏపీలో కూడా కాక్రోచ్లు కథం తొక్కుతాయంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు రాజీనామా చేస్తే పనిచేయడానికి మంత్రులే ఉండరు అంటూ మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక మాట అన్నారు. దేశంలో ఎక్కడో ఒక చోట తప్పు జరిగినప్పుడు మంత్రులు రాజీనామా చేయాలి అంటే పనిచేయడానికి అసలు మంత్రులే ఉండరు అంటూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి రాజీనామా చేయటం వల్ల వ్యవస్థలో మార్పులు రావు అన్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలన్నారు. లోపాలు సవరించడానికి తీసుకోవాల్సిన సంస్కరణలపై వినతి పత్రం ఇస్తే వాటిని సరిచేస్తామని తెలిపారు. సో ఆయన వర్షన్ ఇది పెమ్మసాని చంద్రశేఖర్ గారు. సో అదే, ఎవరి భయాలు వాళ్ళవి. ఇది ఎలా ఉంటే కొసమెరుపు ఏంటంటే టీడీపీ శ్రేణులు కూడా కొంతమంది
దీన్ని పెద్ద విషయంగా తీసుకోవట్లా. అయితే ఏంటి చేస్తారు, ఇప్పుడు లోకేష్ రాజీనామా చేస్తే చేయొచ్చు, ఎందుకంటే ఆయన త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారు కదా. ఎటు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖ మంత్రి పదవికి ఎటు రాజీనామా చేస్తారు కదా అనే ధోరణిలో ఇప్పుడు ఏపీలో టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక వర్గం మాట్లాడుతోంది అనేటువంటిది జరుగుతున్న ప్రచారం. చూద్దాం మరి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఏది ఏమైనా సరే, ఏదైనా ఒక అంశానికి సంబంధించి నైతిక బాధ్యత వహించడం అనేటువంటిది ప్రతినిధులుగా అలాగే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నవారిగా వారు ఒక నైతిక బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రస్తుతం సమాజంలో ముఖ్యంగా రాజకీయాల్లో అది చాలా వరకు కొరవడిందని చెప్పాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ముఖ్యంగా. సో ఏదైనా సరే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా లోకేష్ గారు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని టీడీపీ శ్రేణుల్లో కూడా అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు అనేటువంటిది సమాచారం. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.